హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ నేను ఒక రెసిపీ చేస్తున్నా. అదేంటంటే మీ అందరికి తెలిసిందే. సో వీడియో తీస్తున్నా, లాస్ట్ వరకు చూసేయండి ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా గైస్? ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్లో చేస్తున్నా, బగారా అన్నం చేస్తున్నా. ప్యాన్ వేయడంగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కాక ఇవ్వండి బిర్యానీకి సంబంధించి ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ నేను ఇలా పొడవుగా కట్ చేస్తాను. సో ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీకి సంబంధించిన ఆకులన్నీ వేసేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. సో నేను ఆనియన్స్ పొడవుగా కట్ చేసా. కావాలనుకుంటే మీరు తినేదాన్ని బట్టి చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. నేను వీడియో తీసుకుంటున్నాను, అరవకండి అంటే కావాలని అరుస్తున్నారు. చూసారా, ప్రతి ఇంట్లో ఇలాంటి కోతులు ఉండే ఉంటారు. హెల్ప్ చేయరు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు బగారా అన్నం ఎందుకు చేస్తున్నా అంటే, రాత్రి మా పాప అడిగింది అనమాట, నిన్న అమ్మ నాకు బిర్యానీ తినాలని ఉందమ్మా అని, అందుకని చేస్తున్నా అన్నమాట. ఇంతకు మా పాప ఏం చేస్తుందో చూపిస్తారండి ఈ ఫ్రై అయ్యేలో. ఏం చేస్తున్నావు చింతల్లి? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సో అలా గేమ్ ఆడుకుంటుంది అనమాట ఇంట్లో. సో ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి చూసారా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. నేను ఒక్క టమాటాలో తీసుకున్నా. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఒక టమాటాలో తీసుకున్నా. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక దాన్ని బట్టి చూసి ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా గైస్? సో ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటాలు వెంటనే మగ్గాలనుకుంటే కనుక ఇదిగోండి ఇట్లా కొంచెం సాల్ట్ వేయండి. ఈజీగా వెంటనే మగ్గుతుంటాయి. మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఈ టమాటాస్ మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. సో చూసారా, టమాటాలు ఈజీగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, చూసారు ఎంత బాగా కుక్ అయ్యాయి టమాటాలు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేస్తున్నా, పాప తినేది కాబట్టి మసాలా ఎక్కువ వేయట్లేదు. ఒకటి అండ్ పుదీనా, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడు మనకి అన్నం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటి చెప్పు. తీసేసా, పడేసేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా, సూపర్ స్మెల్. ఇందులోనే కొంచెం సాల్ట్, అది కొంచెం సాల్ట్ వేసాను, సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. సో చూసారుగా అంతా బాగా కుక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్తో రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ కప్తో ఇదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోయాలి. సో ఇట్లా వాటర్ పోసి ఫస్ట్ ఇవి తెరలనివ్వాలి బాగా, అంటే బాగా కుక్ అవ్వాలన్నమాట వాటర్. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ రైస్, నేను బాస్మతి రైస్ తీసుకున్నా, ఈ రైస్ వేసేసేయాలి. సో రైస్ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరొక పక్క చిటితల కోసం వాటర్ కాస్తున్నా స్నానానికి. సో బగారా అన్నం కాంబినేషన్లోకి నేను పన్నీర్ కర్రీ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ పన్నీర్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, కారం, సో గరం మసాలా కాస్త, ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి కొద్దిగా వేసాం. ఇలా వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. సో రైస్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక చూసేద్దాం రండి. ఆహా, స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, ఊరిపోతుంది. సో బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే చేయాలి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఈలోపు పెరుగు చట్నీ, రైతా అంటారు కదా, అదైతే చేసేసాం. ఇవన్నీ పన్నీర్ కర్రీకి కావాల్సింది. సో ఇక కర్రీ చేసేద్దాం రండి. సో పన్నీర్ కర్రీ కోసం ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందాక మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. ఒక 5 minutes ఇట్లా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీడిపప్పు, టమాటో, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టించుకోవాలి. టమాటో, జీడిపప్పు, మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీ చేసేద్దాం. ఇప్పుడు పన్నీర్ కర్రీని రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం కాగనివ్వాలి. తర్వాత ఇవన్నీ మనం బిర్యానీకి సంబంధించినవి అన్నీ ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇదిగోండి ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి, కారం,
గరం మసాలా. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. సో ఇప్పుడు 5 minutes కుక్ అవ్వనివ్వాలి. కొంచెం కసూరి మెతి వేసేసుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనం అన్నం, చపాతీ, ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్లో కన్నా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. ఓకేనా గైస్? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? చికెన్ పెట్టలేదమ్మా.